లాయర్ ఈ పదం వినగానే అందరికీ కోర్టులో నల్లకోటు వేసుకొని వాదించడం మాత్రమే మనకి గుర్తు వస్తుంది. ఈ సమాజం ముందుకి వెళ్ళడానికి ఇంజనీర్లు, డాక్టర్లు మాత్రమే కాదు, లాయర్లు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఎంతో మందికి తప్పుడు కేసుల నుంచి బయటపెట్టి వాళ్ళ జీవితాన్ని కాపాడతారు లాయర్స్. My lords, police being continuously foul playing this case. This case is nothing but a scandal. ఇకపై లోకల్ పోలీసులు దీన్ని హ్యాండిల్ చేయకూడదు. This is the fit case to be handed over to the CBI. పోలీసులే ఒక నిజం చెప్పడానికి చాలా నిజాలు దాస్తున్నారని అర్థం. We want a CBI inquiry, my lords. ఇది కేవలం ఒక వ్యక్తిని కాపాడడం కాదు, వాళ్ళ కుటుంబానికి కాపాడడం లాంటిది. సమాజంలో చాలా మంది పీస్ఫుల్గా జీవనం సాగిస్తున్నారు అంటే దానికి ఒక కారణం న్యాయవాదులు కూడా. న్యాయం గెలవాలి అంటే ఒక లాయర్ అవసరం. ఎంతో మంది న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా లెక్క చేయకుండా న్యాయాన్ని గెలిపించిన వారు ఎందరో ఉన్నారు. కేవలం కోర్టులో ఏదో ఒక కేసులో వాదించడమే మాత్రమే లాయర్ల పని కాదు. నోటరీ రాయించుకోవాలి అంటే ఒక అడ్వకేట్ కావాలి. తాగుబోతు భర్త నుండి భార్యను కాపాడాలి అంటే ఒక అడ్వకేట్ కావాలి. మీ శ్రమను ఎవరైనా దోపిడీ చేస్తే మీకు కావాల్సింది ఒక అడ్వకేట్. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలి అంటే కావాల్సింది అడ్వకేట్. ఎన్నో కార్పొరేట్ కంపెనీలకు లాయర్లు పెద్ద అండగా ఉంటారు. మరి అలాంటి లాయర్లు సమాజంలో నిజంగా గౌరవించబడుతున్నారా? కనీసం గౌరవంగా బతకడానికి కావలసినంత ఆదాయం వస్తుందా? ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.